లాస్ట్ వీడియోలో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్కి ఎలా యూజ్ చేస్తాం, పాజిటివ్ స్టేట్మెంట్స్కి ఎలా యూజ్ చేస్తామో లాస్ట్ వీడియోస్లలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని క్వశ్చన్స్లో ఎలా యూజ్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అడగాలి వేరే వాళ్ళని. క్వశ్చన్ అడగాలి అంటే మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఎలా యూజ్ చేస్తామో చూడండి. ప్లూరల్ సబ్జెక్ట్స్కి వచ్చేసి ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే మీకు ఇందాకనే చెప్పిన ఐ, వి, యు అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్, ఇవి ప్లూరల్ సబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడు టు టేక్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ విత్ ఐ, వి, యు అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వీ యూజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ప్యాటర్న్. ఇప్పుడు దీని యొక్క స్ట్రక్చర్. క్వశ్చన్స్ అనేది మనము చేయాలి అంటే ఇప్పుడు ఇది డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ ఫామ్ అంటే V1 ఫామ్ ప్లస్ కాంప్లిమెంట్ ఆర్ ఆబ్జెక్ట్ అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డూ అనేది యూజ్ చేయాలి కన్ఫామ్గా. ప్లూరల్ సబ్జెక్ట్స్కి డూ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే డూ ఐ గెట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డూ ఐ గెట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. సబ్జెక్ట్ ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం డూ వాడినే, నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది ఐ, ఫస్ట్ ఫామ్ అనేది V1 అంటే గెట్ గాట్ అని కదా, V1 ఫామ్ అంటే గెట్. నెక్స్ట్ కాంప్లిమెంట్ వచ్చేసి గెట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. ఇదంతా ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ అయినా అనొచ్చు. ఇది క్వశ్చన్. డూ ఐ గెట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. నువ్వు మార్నింగ్ లేట్గా లేసావా అని అడిగిండ్రు. ఎస్, మనము ఎస్ఆర్ నో టైప్స్ కదా, ఈ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కాబట్టి ఎస్ యూ గెట్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. ఎస్, నువ్వు మార్నింగ్ లేట్గా లేచినావు. నెక్స్ట్ డూ యూ వెయిర్ వామ్ క్లాత్స్ ఇన్ వింటర్. నువ్వు వింటర్లో వెచ్చని డ్రెస్సెస్ అనేటివి వేసుకుంటావా అని అడిగింది. ఎస్ వీ వెయిర్ వామ్ క్లాత్స్ ఇన్ వింటర్. ఎస్, మేము వింటర్లో వామ్ క్లాత్స్ అనేటివి వేసుకుంటాము. నెక్స్ట్ డూ దే వెంట్ టు సిట్ ఇన్ ద సన్. నువ్వు ఇక్కడ వారు సన్లో కూర్చునేదానికి ఆశపడతారా, సన్లో కూర్చుంటారా అని అడిగింది. నో దే డు నాట్ వాంట్ టు సిట్ ఇన్ ద సన్. ఇక్కడ వాళ్ళు సన్లో కూర్చునేదానికి ఇష్టపడరు అని చెప్పడం. వాంట్, గో, ఇక్కడ గెట్, వెయిర్, వాంట్ అనేది యూజ్ చేసినాం అనమాట. వర్బ్స్ అనేవి కన్ఫామ్గా V1 ఫామ్లోనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అలానే సింగులర్ సబ్జెక్ట్స్కి వచ్చేసి టు మేక్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ విత్ హీ, షీ, ఇట్ అండ్ ఆల్ అదర్ సింగులర్ సబ్జెక్ట్స్ వీ యూజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ప్యాటర్న్. ఇప్పుడు ఇక్కడ సింగులర్ అంటానే డస్ అనేది యూజ్ చేస్తాం, ప్లూరల్ అంటానే డూ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు సింగులర్ అంటానే డస్ అనేది యూజ్ చేస్తాం. డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ అంటాం అనుకోండి. డస్ సబ్జెక్ట్ వచ్చేసి మోహన్ ఆఫెన్ కమ్ టు యువర్ హౌస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీనికి మీనింగ్ వచ్చేసి డస్ మోహన్ ఆఫెన్ కమ్ టు యువర్ హౌస్. ఇప్పుడు ఇక్కడ మోహన్ అనే ఆయన తరచుగా మీ హౌస్కి వస్తుంటాడా అని క్వశ్చన్ వేసిండు. ఎస్ మోహన్ ఆఫెన్ కమ్స్ టు మై హౌస్. మోహన్ అనే ఆయన తరచుగా మా ఇంటికి వస్తూ ఉంటాడు. అవును. డస్ మిషా ఒబే హర్ పేరెంట్స్. ఒబే అంటే ఏంది, పాటించడం. డస్ మిషా ఒబే హర్ పేరెంట్స్. ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ క్వశ్చన్లో మిషాకి మీ పేరెంట్స్ తెలుసా. ఎస్ మిషా ఒబేస్ హర్ పేరెంట్స్. డస్ షీ కమ్ హర్ డైలీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈమె డైలీ వస్తుందా. నో షీ డస్ నాట్ కమ్ హియర్ డైలీ. ఆమె ఇక్కడికి డైలీ రాదు. ఇలా మనము క్వశ్చన్స్ అనేటివి వేస్తాము. దానికి ఎస్ ఆర్ నో అనేది మనము ఆన్సర్ అనేది ఇస్తామన్నమాట. దేంతో, ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.